నందమూరి బాలయ్య గారికి పిలుపు పుచ్చుకొని అన్న బాబు ఎక్కడ వస్తారో తెలీదు. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇది 4వ సంవత్సరంలో అడుగిడిన శుభతరుణం. ఈ 4వ సంవత్సరం ఇలాగే ఈ ఆటల్ని కొనసాగిస్తూ బసవ తారకం రెండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేనికైతే నేను చైర్మన్ గా ఉన్నాను ఆ ఆసుపత్రి గుర్తొస్తుంది వాళ్ళ ఈ టోర్నమెంట్కి వస్తుంటే. ఎందుకంటే బసవ తారక రామ మెమోరియల్ అమ్మగారి పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు నాగరాజు గారికి అలాగే లక్ష్మి గారికి, మన మున్సిపల్ హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ రావిడ లక్ష్మి గారికి, మిగతా ఆయన వెనకాల ఉన్న మంది మార్బలం అందరికి ఎవరెవరైతే అదృశ్య రూపంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మొదలుపెట్టిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఇంకా ముందు కూడా నేను ఇలాగే కొనసాగించాలని ఎవరెవరైతే దీనికి సహకరిస్తున్నారో అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది హిందూపురం అంటే నందమూరిపురం అంటే ముఖ్యంగా నాన్నగారు ప్రాతినిధ్యం వహించడం, ఆయన కూడా క్రీడలపైన ఆసక్తి ఎక్కువ. అటువంటిది ఈ యొక్క క్రీడలు అన్నది ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు మేము అన్ని క్రీడల్లోనూ ఆరితేరిన వాళ్ళం. బట్ నేను స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని, అలాగే బాస్కెట్బాల్ కెప్టెన్గా ఉండేవాడిని మా జట్టుకి, అలాగే షటిల్ ఆడేవాడిని, కబడ్డీ, ఇవన్నీ ఆటలు ఆడేవాడిని నేను. సో అది చాలా అవసరం క్రీడ అనేది ప్రతి ముఖ్యంగా నేను చెప్పినట్టు ఇప్పుడు ఉన్న తరానికి. ఎందుకంటే మీకున్న ఈ చదువు భారంతో ఈ పోటీల్లో మీరు రాణించాలని మీ మీద ఈ యొక్క ఒత్తిడి ఎక్కువ ఉంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఒకటి మంచి సినిమాలు చూడటం, బాగా మీకు ఉపయోగపడే సినిమాలు చూస్తున్నాం. సినిమాలు కూడా ఎలా ఉంటున్నాయో రణగొండ ధ్వనిలాగా సినిమాలు ఇంకా మరి భారాన్ని పెంచే సినిమాలు ఉన్నాయి, లేకపోతే మనకి ఆనందాన్ని అందించే సినిమాలు ఉన్నాయి, లేకపోతే మనలో ఉన్న ఆలోచన శక్తిని అంటే నాన్నగారు అన్నారు కళ కేవలం వినోదం కోసం కాదు మానసిక వికాసం కోసం అని.